అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నక్కపల్లి మండలం ఒడ్డిపెట్ట సమీపంలోని పంజాబీ దాబాలో గోవు మాంసంతో తయారు చేసిన వంటకాన్ని ధార్మిక పరిషత్ ప్రతినిధి సినీ నటి కరాటే కళ్యాణి గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చారు. హిందువులు పవిత్రంగా పూజించే గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తాను ఎంత దూరమైనా వెళ్తానని కరాటే కళ్యాణి అన్నారు. మాంసాన్ని సీజ్ చేసి పరిశీలనకు పంపిస్తామని, రిపోర్టుల ఆధారంగా దాబా నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామని ఫుడ్ సేఫ్టీ అధికారులు పోలీసులు తెలిపారు. అందరికీ నమస్తే. జై శ్రీరామ్, జై గోమాత. నేను భోజనం కోసమని వెళుతూ అన్నవరం దగ్గర ఇక్కడ టీ కాఫీలు కూడా దొరుకుతాయి కదా అని దాబాలో ఆగాము. ఇక్కడ మన తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ ఎప్పటి నుంచో అనుమానాస్పదంగా ఇక్కడ అమ్ముతున్నారు అన్నది కొంచెం వ్యక్తం చేశారు. అని తెలిసి మేము వెంటనే వచ్చాము. మా పిల్లవాడు కూడా మటన్ అడిగితే వాడు ఇచ్చారట. అది చూసి ఆ బోన్ చూడగానే మాకు బుర్ర తిరిగిపోయింది. వీళ్ళు హిందువుల ముస్లిమ్స్ అని పక్కన పెడితే రాజస్థాన్ నుంచి వచ్చిన కొంతమంది రోహింగ్యాలు ఎలాగైతే బంగ్లాదేశ్ నుంచి వస్తారో వీళ్ళు ముస్లిమ్స్ అందరూ వచ్చి ఇక్కడ దందా చేస్తారు. మనం అక్కడికి వెళ్తే మనల్ని తరిమి కొడతారు. ఇక్కడ మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఏం చెప్తారో చూస్తే అన్నారు, ఖచ్చితంగా అది ఆవు మాంసం అని వాడే ఒప్పుకున్నాడు. వాడే డైరెక్ట్ బీఫ్ అని చెప్తున్నాడు. ఇంకా అది ఇలా అమ్మడం పెట్టడం మన హిందువులు తినడం చాలా బాధాకరమైన విషయం. ఇలా డాబాల్లో అక్కడెక్కడ మీరు ఏది పడితే తినకండి దయచేసి. అన్ని దగ్గర కల్తీ జరుగుతుంది. మన గోవులనే తినిపించేస్తున్నారు మనతో. చాలా బాధగా ఉంది. మీరు ఏదో పని ఇంకెవ్వరు కూడా డాబాల్లో తినద్దు. ఇక్కడ ఎక్కడైతే మన చుట్టుపక్కల ఉన్నాయో అంత మాంసాన్ని చాలా తరలిస్తున్నారు. మేము చాలా నిఘా పెట్టి చేస్తున్నాం. ఇప్పుడు కూడా మీరందరూ కూడా సహకారం అందించి ఖచ్చితంగా కొంచెం గోవు కోసం మీరు కూడా కన్ను పెట్టి దాబాల్లో కొంచెం చూసి మీరు పట్టుకోవాలని కోరుకుంటున్నాను. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.